తనుజని అడగండి. హలో, హాయ్. మీరు ఫ్రీక్వెంట్ ఏడుస్తారు కదా, సో అది ఎవరి మీద కన్సర్న్ కోసం, అంటే లైక్ ఎవరన్నా మీ మీద ప్రేమ చూపించాలన్నా, లేకపోతే ఆ ఏడవడం ఒక్కొక్కసారి అది జెన్యున్ గా అనిపించదు, సో అది రీజన్ తెలుసుకోవాలా? 24 అవర్స్ నాకు నా పక్కన నా ఫ్యామిలీలో మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఎవరైనా ఒకరు ఉండాలి. కానీ ఒకేసారి అందరినీ వదిలేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు న్యూ కొత్త. ఇప్పుడు ఎవరైనా ఒక మాట అనేస్తే నాకు ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో చెప్పాలి అనేది నాకు తెలియదు. ఇమీడియట్గా వచ్చేదే ఎమోషనల్ కదా సార్. సో ఆ విషయంగా నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయ్యేదాన్ని తప్ప వాంటెడ్గా లేకపోతే ఏదో ఇదిగా కాదు. అండ్ ట్రస్ట్ మీ, ఇప్పటికీ కూడా ఎమోషనల్ వస్తే తనుజ నో వెరీ స్ట్రాంగ్, డే బై డే నువ్వు స్ట్రాంగ్ అవుతున్నావు, ఇది కట్ చేసేది నాకు నేను అనుకొని నేను స్ట్రాంగ్ అవుతున్నాను, కానీ అక్కడ ఏది ఫేక్ లేదు. సో ఇది భరణి గారి బాండింగ్ చాలా బాగుండేది, కానీ 5 స్ట్రాంగ్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళ మాటలు విని చేంజ్ అయ్యారా? సడన్ గా నాన్నగారు నుంచి భరణి సార్కి ఎందుకు మారిపోయారు? మీ మధ్య బాండింగ్ జెన్యూన్ అయినప్పుడు మీరు ఎందుకు వేరే వాళ్ళకి భయపడ్డారా అని నాకు అనిపించింది. దానికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ భయపడలేదు, బాండింగ్ మారలేదు. నేను ఆయనకి సపోర్ట్ చేద్దామని ఒక అడుగు ముందేసినప్పుడు, లేకపోతే ఆయన నాకు సపోర్ట్ చేయాలని ఒక అడుగు ముందేసినప్పుడు, నేను ఆ నాన్న అనే పేరు సింపతిగా క్రియేట్ అవుతుంది. బాండింగ్ అనేది పక్కన పెడితే మా ఇద్దరి రిలేషన్ డే 1 ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ద ఓన్లీ థింగ్, నా వల్ల ఇంకొకరి పేరు రాకూడదు, ఏంటి కూతురు అనే బాండింగ్, ఏంటి కూతురు అనే సాఫ్ట్ కార్నరా అనే మాట